హలో మామ, నమస్తే. మనమైతే యూట్యూబ్లో 1 लाख సబ్స్క్రైబర్స్ కావాలంటే డైలీ అయితే షార్ట్ వీడియోస్ అయితే ఒక 2 or 3 వీడియోస్ అయితే డైలీ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే వీక్లీ వన్స్ అయితే ఒక లాంగ్ వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా మనమైతే డైలీ కనుక ఒక షార్ట్ వీడియో కానీ 2 షార్ట్ వీడియోలు కానీ 3 షార్ట్ వీడియోలు కానీ అప్లోడ్ చేసినట్టయితే మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే వ్యూస్ పోవు, తర్వాత క్లిక్ అయిపోయి ఒక 1 month తర్వాత మెల్లగా వ్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి వ్యూస్ అనేది స్టార్ట్ అయిందంటే ఎవడాపినా అవే అంతే, ఇక మిలియన్ల లక్షలలో వెళ్ళిపోతాయి. అలా మనకు డైలీ ఒక 3 to 4 వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కనుక మన ఛానల్ అయితే ఒక 3 monthsలో వితిన్ 3 monthsలో 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అది కూడా షార్ట్ వీడియోస్ ఏంటంటే కంటెంట్ ఉండాలి, ఏది పడుతుంది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయదు. మంచి ఒక కంటెంట్ అనేది ఏదైనా మెసేజ్, సోషల్ మెసేజ్ ఏదైనా సరే అలాంటివి అయితే మనం అప్లోడ్ చేసినట్లయితే మన ఛానల్ అయితే ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. చాలామంది అడుగుతారు, మీకు 3 ఛానల్స్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ ఎలా చేసినామంటే, నేను డైలీ అయితే 2 వీడియోస్ అయితే పెడుతుంటే ప్రతి ఒక్క ఛానల్ డైలీ పెడుతుంటే ఒక ఛానల్ అయితే ఇప్పుడు ఊళ్ళో పెట్టినాను. దానికి వచ్చేసి 2 lakh సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంకో దానికి వచ్చేసి ఏమో 1,40,000 ఉన్నారు. ఇంకో దానికి 1,05,000 అయితే ఉన్నారు. డైలీ 2-3 వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసినట్టయితే మన ఛానల్ అయితే బిరానా గ్రోత్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. కాకపోతే షార్ట్ వీడియోస్తోని ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ మనీ అయితే రావు. షార్ట్ వీడియోస్ తీస్తే చాలా రెవెన్యూ తక్కువ ఉంటుంది షార్ట్ వీడియోస్కు. లాంగ్ వీడియోస్కు బెటర్. లాంగ్ వీడియోస్ అంటే ఒక 10 minutes వీడియో, వీక్లీ వన్స్ అన్న ఒక 10 minutes వీడియో, కంటెంట్ ఉన్న వీడియోని అయితే మనం అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టయితే మనకైతే రెవెన్యూ అనేది వస్తుంది, కొంచెం వస్తుంది. ఇంకా వీక్లీస్ 2 అయితే ఇంకా బెటరు. మంచి కంటెంట్ ఉన్న వీడియో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వీడియో ప్రతి ఒక్కటి 1 lakh ఎబో చూసిరా అనుకో వ్యూవర్షిప్, నెలకు వచ్చేసి ఒక $100 అన్న మినిమం రీచ్ అవుతుంది. మనం యూట్యూబ్లో రెవెన్యూ తీసుకోవాలంటే మినిమం $100 అయితే మన యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అయి ఉండాలి. $100కు $99 ఉన్నా అని మనమైతే పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోలేము. షార్ట్ వీడియోస్ ఏంటంటే షార్ట్ వీడియోస్ తీయడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ రెవెన్యూ అయితే అంత రాదు. ఓన్లీ లాంగ్ వీడియోస్కే వస్తుంది. లాంగ్ వీడియోస్ తీయండి.